వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జరణి. సెలబ్రిటీలు ఏదో ఒక సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతుంటారు. పేదల కోసం, పిల్లల కోసం తమకు తోచిన సహాయం చేస్తూనే ఉంటారు. కొందరు ఉచితంగా వైద్యం అందిస్తుంటే మరికొందరు విద్య, ఆహారం కూడా అందిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆపదలో ఉన్న అనేక మందిని ఆదుకున్నారు. అయితే అందులో తమిళ సూపర్ స్టార్ హీరో సూర్య ఫ్యామిలీ ప్రత్యేకం. తండ్రి శివకుమార్ మొదలు తమ్ముడు కార్తి, భార్య జ్యోతిక వరకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఏదో ఒక సామాజిక సేవ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏ ప్రకృతి విపత్తు జరిగినా బాధితులకు, ప్రభుత్వానికి తమ ఆపన్న హస్తాన్ని అందిస్తుంటారు. తమ సంపాదనలో కొంత మొత్తాన్ని సామాజిక సేవకు వాడుతోంది ఈ కుటుంబం. అగరం ఫౌండేషన్ పేరుతో ఒక ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ స్థాపించి పేద పిల్లలను చదివిస్తున్నారు. ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులను నింపుతూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. హీరో సూర్య సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, రియల్ లైఫ్ లోనూ హీరోనే. ఎందుకంటే ఆయన అగరం అనే ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. సూర్య ఒక్కడే కాదు, విపత్తులు వచ్చినప్పుడు ఎన్నోసార్లు పెద్ద మనసు చాటుకుంటూ విరాళాలు ప్రకటిస్తూ వస్తుంది సూర్య అండ్ ఫ్యామిలీ. సామాజిక సేవలో ఈ కుటుంబం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. కష్టాల్లో ఉన్న అభిమానులకు సాయం చేస్తుంది. ఆపదలో ఉన్న పేదవారికి అండగా నిలుస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకి అనేక సందర్భాల్లో సాయం చేసి తమ గొప్ప మనసు చాటుకుంది సూర్య ఫ్యామిలీ. పేద పిల్లలకి ఉచితంగా ఉన్నత విద్య, ఉద్యోగ నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా కొన్నేళ్ల క్రితం హీరో సూర్య అగరం ఫౌండేషన్ స్థాపించారు. తాజాగా అగరం ఫౌండేషన్ కు సంబంధించిన నూతన కార్యాలయాన్ని చెన్నైలో స్టార్ట్ చేశారు. జై భీమ్ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేలు జర్నలిస్ట్ గా పరిచయమై సూర్యకు మంచి స్నేహితుడయ్యాడు. అతను ఉన్నత విద్య చదువుతున్న నిరుపేద విద్యార్థులకి సాయం చేస్తుండేవాడు. ఆ నిజాయితీ, నిబద్ధత సూర్యకు బాగా నచ్చాయి. తన టీంతోనే అంతకన్నా పెద్ద స్థాయిలో పనిచేయాలని అగరం ఫౌండేషన్ ని సూర్య స్థాపించారు. తమిళంలో అగరం అంటే ఆకారం, అంటే తొలి అక్షరం అని అర్థం. అయితే ఈ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రక్తదానానికి సంబంధించి కొన్ని లక్షల మందిలో ఆయన మార్పును తీసుకువచ్చారని, అందులో కొంతైనా తనకు చేయాలనిపించి అగరం ఫౌండేషన్ ను స్థాపించానని చెప్పారు. ఆయన వల్లే ఇప్పుడు 6,000 మందికి పైగా విద్యార్థులకు చదువు విషయంలో సహాయం చేయగలుగుతున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే అగరం బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి ఏం చేయాలనుకున్నా అది తమ సొంత డబ్బుతో ఎలాంటి షార్ట్ కట్స్ లేకుండా చేయాలనుకున్నామని సూర్య తెలిపారు. సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ బిల్డింగ్ నిర్మించామన్నారు. అయితే పిల్లల విద్యకు సంబంధించి తమ సంస్థకు వచ్చిన విరాళాల నుంచి దీనిని కట్టామని చాలా మందిలో ఒక సందేహం ఉండొచ్చు. అయితే అందులో నిజం లేదని సూర్య క్లారిటీ ఇచ్చారు. సినిమాల ద్వారా తనకు వచ్చిన పారితోషికం నుంచి కొంత మొత్తంలో దాచిపెట్టి దీని నిర్మాణం కోసం ఖర్చు చేశామని తెలిపారు. తమ సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ మరెంతో మంది కలలు సాకారం చేసేందుకు సాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. సూర్య ప్రారంభించిన అగరం ఫౌండేషన్, దాని సేవా కార్యక్రమాలను విమర్శించే వాళ్ళు లేకపోలేదు. అయితే ఆ విమర్శలను ఆయన దాటి ప్రజలకు మంచి చేయడానికి ముందుకు వెళ్తున్నారు. ఓవైపు హీరోగా మంచి విజయాలను సాధిస్తూ, మరోవైపు సమాజానికి తన వంతు సేవను చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.